గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వేర్ ఎవర్ యూ ఆర్, వెన్ ఎవర్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు అయితే మనం ఇంకొక రైడ్కి అయితే వెళ్తాం అనమాట. లాస్ట్ టైం చిక్బగలాపూర్ వెళ్ళాంగా. సో ఈసారి ఇంకొక శివుని టెంపుల్కి వెళ్తున్నాం, బెంగళూరులోనే లోకల్లో. నేను మా సంతూర్ వెళ్తున్నాం. ఏ రంజిత్ హాయ్ చెప్పు. హాయ్ మామ, వీడియోలో పెట్టద్దు బండి హాయ్. యాడ్ వచ్చి చీప్ ప్రైజ్ చేశారు. ఓకే ఓకే హలో ఓకే, లెట్స్ మీట్ ఆన్ బైక్. పెట్రా పోరా. పండుమా బ్యాటరీ లేదు బ్రో, ఏది లేదు బ్రో. బ్యాటరీ బ్యాగ్ లో పెట్టా. ఏ బ్యాగ్లో బ్రో? వద్దు వద్దు బ్రో, వద్దు బ్రో, వద్దు వద్దు బ్రో, బ్యాటరీ బ్రో. లేదు చూడండి గైస్, బండి మా అమ్మ బ్యాటరీ గోప్రో నుంచి బ్యాటరీ దొబ్బేసి 150 రూపాయలు అడుగుతుండు. చీ బండి కొంచెం ఉండాలా. హ్యాపీ జర్నీ మామ. బ్యాటరీ రా, బ్యాటరీ మావా. హ్యాపీ జర్నీ. సంతోష్ టాకిమ్. మంచిగా పెడతా, నువ్వు పట్టుకొని బ్యాటరీ లాక్ అంత అడిగితే నేనే ఇస్తాను. వాడు వీడు పట్టుకోని దానికంటే బట్ థ్యాంక్ యూ బండి మావా. బండి మావా కీస్ ఎందుకు కీస్ దొబ్బేయడం ఎందుకు? ఏ పనులు ఇవన్నీ? ఫస్ట్ మింగేది ఏమైనా మంచి పనులు అయ్యి. థ్యాంక్ యూ మ్యాన్. జాగ్రత్త. బాయ్ ఏడి. లెట్స్ గో సంతోష్. అది ఉంది కదా, దాన్ని పెట్టుకోవచ్చుగా ముందురా. లేదు వద్దు. సరే మా బాయ్ బాయ్. ఇప్పుడైతే హైవే మీద కూడా వచ్చేసినాం. యాక్చువల్గా మనం ఈరోజు అయితే మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు యాక్చువల్లీ మండే 23rd of 6th month. మనమైతే ఈరోజు వెళ్ళే టెంపుల్ పేరు అయితే దక్షిణామూర్తి నందీశ్వర ఆలయం. ఇది కొంచెం స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆ టెంపుల్ అనేది చాలా ఓల్డ్ టెంపుల్. కాకపోతే చాలా రోజులు అండర్ గ్రౌండ్లోనే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ 2010 ఐ థింక్ 2005లో అక్కడ ఒక మల్టీపర్పస్ కమర్షియల్ అపార్ట్మెంట్స్ కడదామన్నప్పుడు ఎవాక్యుయేషన్లో దొరికిన ప్లేస్ అనమాట అది. సో అప్పటి నుంచి కొంచెం అది సీక్రెట్ ప్లేస్లా కొలుస్తారు. నేనైతే చాలాసార్లు వెళ్ళినా ఆ టెంపుల్కి. ఇది ఒక ఫోర్త్ టైం. చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్, చాలా పీస్ఫుల్ ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ టెంపుల్ గురించి. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఈరోజు వీడియో పెడుతున్నాం. ఇంకా అయితే టెంపుల్కి 1.9 కిలోమీటర్స్లో ఉన్నాం. ఇది వచ్చేసి టెంపుల్కి నాది 4th విజిట్. ఆల్రెడీ చెప్పాగా మీకు, 4 months నుంచి ప్రతి మంత్ కనీసం ఒక మండే ఖచ్చితంగా వస్తాను అనమాట ఈ టెంపుల్కి. సో అట్లా ఈరోజు కూడా వచ్చాయి ఈ మంత్కి. ఈ మంత్లో ఇదే ఫస్ట్ టైం రావడం. పోయిన మంత్ వచ్చిన. ఇది ప్రాపర్ బెంగళూరు అనమాట. ప్రాపర్ అంటే ప్రాపర్ బెంగళూరు. టెంపుల్కి కూడా అయితే వచ్చేసి ఇంకా రీచ్ అయిపోయినాం. ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళాలి. మండే కాబట్టి కొంచెం రష్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. అంటే ఇది వేరే, అంటే కొంచెం లైన్ తక్కువ ఉంటుంది. ఇది ఈజీ యాక్సెస్ అనమాట. వేరే టెంపుల్స్ లాగా లైన్లో క్యూస్ అట్లే ఉండవు, ఈజీ యాక్సెస్, వెళ్ళిపోవచ్చు. ఇది టెంపుల్. పార్కింగ్ చూసుకొని చేసుకుంటే సెట్. దిగుమావా, ఏమన్నా పార్కింగ్ చూస్తావట? ఎక్కడ? ఇదనమాట నేను చెప్పిన టెంపుల్ అయితే. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే ఇదంతా ఉందిగా, అంత అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటుంది. అందుకే స్పెషల్ అనమాట. అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న టెంపుల్. అది నార్మల్గా ఉంది టెంపుల్ కూడా, చాలా బాగుంటుంది చూడడానికి. లోపల చూస్తున్నారుగా, లోపలికి వెళ్దాం రండి. ఇదన్నమాట టెంపుల్. ఇది మాత్రం
ఈ టెంపుల్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో పాస్ చేసుకుని చదువుకోండి. ఇంకా మీకు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలని ఇంకా తెలియాలంటే టెంపుల్ అయితే ఇదే. ఆ పైన నంది కనపడుతుంది కదా, ఆ నంది నోట్లోంచి ఎప్పుడు అయితే శివలింగం మీద వాటర్ పడుతూనే ఉంటాయి. ఈ వాటర్ అంతా ఎలా వచ్చిందో ఇంతవరకు ఎవరికి తెలియదు. అక్కడంతా కోనేరు ఉంది కదా, చిన్న టోటాయిసెస్, ఫిషెస్, లోటస్ అన్నీ ఉంటాయి ఇక్కడే. అందుకే అనమాట ఈ టెంపుల్ స్పెషల్ అనమాట. ఇదంతా ఒక బిల్డింగ్ కింద, అంటే అండర్ గ్రౌండ్లో దొరికిన టెంపుల్ ఇదంతా మొత్తం. అందుకే చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఎట్లుంది సంతోష్ టెంపుల్? ఇప్పుడైతే దర్శనం కూడా అయితే ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే సిటీఆర్కి వెళ్ళి దోశ తినేసి మళ్ళీ ఇంకా కాలేజ్ వెనక్కి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈరోజుకైతే ప్లాన్ అయితే అంతే. చూద్దాం, మా దారిలో ఏదన్నా ప్లాన్ ఏదన్నా చేంజ్ ఉంటే మాత్రం అప్డేట్ చేద్దాం. ఎరా సంతోష్, ఏం చేయాలని నీకు? తినాలని ఉందా? ఓకే, సిటీఆర్లో దోశ తిందామా? మ్యాంగో తాగుతావా? మ్యాంగో మిల్క్ షేక్ సాగర్ దగ్గరేలే. అది ఇప్పటికైతే ప్లాన్ అయితే అది గైస్. చూద్దాం ఎంతవరకు అవుతుందో ప్లాన్. ఇప్పుడైతే ఇంకా సిటీఆర్ కూడా స్టార్ట్ అయిపోయినాం. సిటీఆర్కి ఇక్కడ నుంచి ఒక 5 minutes వెళ్ళిపోవచ్చు. సో అదైతే నో ప్రాబ్లం. తర్వాత అయితే ఇంకా ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఏంటో. 9 కల్లా కాలేజీలో వెళ్ళిపోతే చాలు, ఎందుకంటే పర్మిషన్ తీసుకోలేదు. సెట్. ఇప్పటికైతే ప్లాన్ అయితే అదే. బెంగళూరు రోడ్స్ ఇక్కడ మల్లేశ్వరం సైడ్ కొంచెం దరిద్రంగా ఉన్నాయి. కొంచెమేం కాదు, దరిద్రంగానే ఉన్నాయి. ఇప్పుడైతే కొత్త యాంగిల్లో కూడా రికార్డ్ చేస్తున్నాను నేను వ్లాగ్ని. అంతా టెస్టింగ్ అనమాట, మనం నెక్స్ట్ వ్లాగ్స్ కోసం అంతా. ఇప్పుడు మనం చేసే వ్లాగ్స్ అన్నీ టెస్ట్ లాగా అనుకోండి. మనకు అర్థమవుతుంది ఎలా వర్క్ చేసుకోవాలో అదంతా అని. లే 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 ఇవ్వాలి లే లే. సిటీఆర్కి అయితే కూడా వచ్చేసాం. బ్యాక్ సైడ్ ఉందన్నమాట పార్కింగ్, ఇక్కడ పెట్టా అంతే. లోపలికి వెళ్ళి బోండా సూప్ తినాలి నేను. బోండా సూప్ చాలా బాగుంటుంది అనమాట. చాలామందికి సిటీఆర్ అంటే ఓన్లీ దోశ అనుకుంటారు, కాకపోతే నా ఫేవరెట్ వచ్చేసి బోండా సూప్. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా దోశతో పాటు బోండా సూప్ కూడా ట్రై చేయండి. చలో, లెట్స్ మీట్ యూ ఇన్సైడ్ సిటీఆర్. ఫైనలీ సిటీఆర్కి కూడా వచ్చేసాం. ఇదే సిటీఆర్. లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చెప్తాం ఇలా ఉందో. ఇప్పుడైతే సిటీఆర్ లెవెల్కి అయితే కూడా వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఏమన్నా ఆర్డర్ చేసుకొని తిన్నాం. అదే దోశ బొండా సూప్ ఆర్డర్ చేసుకొని తినాలా. ఇదే అనమాట సిటీఆర్ అయితే. సో ఆర్డర్ అయితే ఇంకా చెప్పలేదు. ఆర్డర్ చెప్పేసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తా, ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని రివ్యూ ఇద్దాం. ఇప్పుడైతే మా ఆర్డర్ కూడా అయితే ఇంకా వచ్చేసింది. ఇదనమాట బోండా సూప్ నేను చెప్పేది. సూప్ విత్ బోండా. సో దీన్ని మనం ఈరోజు ట్రై చేద్దాం. నేను ఆల్రెడీ చేసేది చాలాసార్లు, బ్లాగ్లో ఇది ఫస్ట్ టైం అంతే. ఇది ఇలా తీసుకొని దీని మీద ఇలా మంచిగా పొంగల్ లాంటిది ఉంటుంది, ఇది వేసుకొని కలుతుందరా. ఫినిష్ కలుస్తాం. బాగుందన్నమాట.
దోశ ట్రై చేసి చెప్తా. సిటిఆర్ నుంచి అయితే కూడా ఇంక ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం కాలేజ్కి. టైం వచ్చేసి 7:43 అవుతుంది టైము. 7:43 అవుతుంది టైము. ఎస్టిమేటెడ్ ఈటీఏ వచ్చేసి 8:30కి ఉంది. దాదాపు ఇక్కడ నుంచి 45 మినిట్స్ మళ్ళీ మా కాలేజ్ వరకు. సో ఇంకా ఏం మ్యాంగో జ్యూస్కి అట్లా ఏం వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. మేము అసలే రాత్రి పర్మిషన్ కూడా తీసుకోవాలా. సో మినిమం 8 కల్లా వెళ్ళిపోవాలా, కాకపోతే హాఫ్ అవర్ రేట్ కూడా అవుతుంది. నో ప్రాబ్లం, ఏమనరు హాఫ్ అన్ అవర్కి. సో అందుకే ఇంకైతే వెళ్ళిపోతున్నాము. దోశ అయితే మాత్రం మా వాడికి అంత నచ్చలేదు. దోశ తప్ప మా వాడికి అన్నీ నచ్చాయి. చెప్పాలంటే నాకు కూడా అంతేం సిటీఆర్లో దోశ అంతకేం నచ్చదు, ఎందుకంటే మనం అంతా కడప కారం దోశ తిని పెరిగిన వాళ్ళం. మనకి ఇట్లాంటి దోశలు ఏమి నచ్చుతాయి, వెన్నేసి నెయ్యి వేసి. మనకు కారంగా పప్పల పొడి, బొంబాయి చట్నీ వేసి పల్లీ చట్నీతో తింటే అది మనకు కావాల్సింది. మనకి ఇట్లా అల్లం చట్నీలు, మింట్ చట్నీస్ అవన్నీ పడవు మనకు. ఎర్ర కారం పడాల్సిందే. ట్రాఫిక్ ఇక్కడైతే మేము వెళ్ళే దారిలో ఏదో కొంచెం బ్యూటిఫుల్ లేక్ వచ్చింది. సో దానికోసమని వ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేశా. లేక్ రా, పేరు లేదు, పేరు చూడాలా. తెలీదు. నడవచ్చు. అట్లాంటి లేకులు బోల్డ్ పోచాడు ఉన్నాయిరా. అట్లాంటి లేకులు చాలా ఉన్నాయిరా. అవును. మేమైతే అఫీషియలీ రూట్ మారిపోయాం, రూట్ తప్పిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఓ షిట్ మ్యాన్, ఇప్పుడు మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ట్రాఫిక్లో వెళ్ళి హెబ్బాల్ ఫ్లేవర్ కలవాలి. ఎక్స్ట్రా లేదు మామ, చూసా. అడిగుట్టని తీసుకోవాలి పోయి. ఇట్లా పోదామా? ఇప్పుడే అయితే ఫ్లైఓవర్ కూడా అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ అయితే మాత్రం రప్ప ఉంది. ఈరోజు మండే అయినా కానీ ట్రాఫిక్ ఉంది. అది ఎందుకో అర్థం కాదు. మా హెబ్బాల్ ఫ్లేవర్ ఎప్పుడు ఇంతే. BDA should do some good work regarding this traffic. వెనకాల someone is coming. ఓకే గాయస్, ఈ రోజుకైతే వ్లాగ్ అయితే ఇంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ ఈ రైడ్ వేసిన దానికి ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నుంచి అయితే ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ టు ఎక్స్ప్లోరింగ్ శివ టెంపుల్స్ ఇన్ ఇండియా. అన్నీ ఇప్పుడు మన శక్తిపీఠాలు అంటారు కదా, శక్తిపీఠాల నుంచి చిన్న టెంపుల్స్, ఇప్పుడు నేను వెళ్ళా కదా టెంపుల్స్, అలాంటి స్పెషాలిటీ టెంపుల్స్ వరకు అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ అయితే అదొక సిరీస్లా చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఎందుకంటే పర్సనలీ నాకు శివ గాడ్ అంటే చాలా 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 ఇష్టం. సో ఆయనకి డెడికేటెడ్గా నాకు గుర్తుండిపోయేలాగా ఈ సిరీస్ ఉండాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. Hope you like this video. Please like, share, comment, subscribe.